ఈ అన్న పేరు ఇన్స్పెక్టర్ రంజిత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా కొలువెలుగా పెడుతున్నాడు. ఇంతకీ అన్న ఏం చేసిండంటే కాకి బట్టల పరువు నిలబెట్టే పని చేసిండు. అంటే ఒక కేసులో నిందితునికి బెయిల్ ఇస్తందుకు 40,000 ఖర్చు అవుతుందని ఎంఆర్పి రెడ్డి చెప్పిండట. బరాబరే నీకు 40,000 ఇస్తామని ఆయనతో వాళ్ళు ఏసీబోలకు ఫిర్యాదు అయ్యారు. ఏసీబోలు మాటేసి ఇన్స్పెక్టర్ రంజిత్ గారు 40,000 పుచ్చుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక దొంగలను పట్టుకొని స్టేషన్లో దొరలెక్క కూర్చునే రంజిత్ అన్న ఇప్పుడు ఆయన స్టేషన్లో ఆయననే దొంగగా దొరికిపోయి ఇగో ఇట్లా కూర్చున్నాడు. బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆయన కొందరు కాకీలు లంచాలు తీసుకున్నాడు ఒక ఆర్టు, అందులో ఈయన చెయ్యి తిరిగిన ఆర్టిస్టు. గాయంత దానికే లోపటేస్తారా అంటే నిజమే, కానీ దొరకనంత కాలం దొరికినాడు దొంగ కదా. పాపం ఈ పాపం సొమ్ములను నమ్ముకునే పండుగకు ఇంట్లకు అద్దెస్తా ఇద్దేస్తా ప్లాట్ కొంటా కారు కొంటా అని ఎన్ని ప్రామిసులు చేసిండో అన్న. ఇప్పుడేమో గిట్లయిపాయే. అయినా ఏం బాధలేదు లేరి. అయినా ఏదో రోజు పెద్ద స్థాయిలో లంచం పుచ్చుకునే పెద్ద ఆఫీసర్ అవుతావన్నా అవుతావు. ఆల్ ద బెస్ట్.